నమస్కారం అండి, దిస్ ఇస్ #. బాల్కా సుమన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి గట్టి షాక్ తగిలింది. అతన్ని లాక్కుంటా పోలీసులు తీసుకెళ్లిపోయారు. తెలంగాణ భవన్ నుంచి అరెస్ట్ చేశారు. అతనికి యాక్చువల్గా ఈ పర్టికులర్ అరెస్ట్కి నిజంగా ఇట్ ఈస్ అ వెరీ జస్టిఫికబుల్ యాక్షన్ అండి. లాస్ట్ వీక్ అతను చేసిన వ్యాఖ్యలు చాలా భయంకరమైనవి. లిటరలీ సింగరేణి కార్మికులందరినీ రెచ్చగొట్టేటట్టు, అక్కడ ఆఫీస్ని తగలబెట్టేయాలి, రైల్వే ట్రాక్ని కోసేయాలి, ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టించి మిలిటెంట్ లాగా బిహేవ్ చేయాలి, నార్మల్ ధర్నాలు, సోషల్ మీడియాలో చర్చలు కుదరవు, ఇలా చేస్తేనే లేదు ఓడిపోయినా కూడా వీళ్ళు మన వెంటే ఉన్నారనుకుని సింగరేణి కార్మికులు నమ్ముతారని చెప్పి రెచ్చిపోయి స్పీచ్లు ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొట్టేటట్టు బిహేవ్ చేశాడు. మిలిటెంట్ లాగా మారాలి ప్రతి ఒక్కళ్ళని చెప్పాడు. అలాంటి బాల్కా సుమన్ అరెస్ట్ లాస్ట్ వీకే జరుగుండాల్సింది. కానీ పొద్దు నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంకాలం 5 గంటల లోపు ఇఫ్ టైం పర్మిట్స్, ఒకవేళ కోర్టు టైం లోపు ఉంటే కనుక అతన్ని కోర్టు ముందు ప్రవేశపెడతారు, లేకపోతే 24 గంటల లోపు కోర్టు ముందు ప్రవేశపెడతారు. వాళ్ళ సైడ్ అడ్వకేట్లు మాత్రం ఇవి అరెస్ట్ చేసే గ్రౌండ్స్ కాదు కదా అంట. ఏమండి, నాకు అర్థం కాదు, రైల్వే ట్రాక్లు కోయాలని రెచ్చగొట్టి మీరు చెయ్యండి, డబ్బులేమన్నా ఆలోచించకండి, డబ్బులు దానికి అవే వస్తాయని చెప్పాడు. ఏంటి రేండి ఇక్కడ ఎలా అన్నాడు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టుకుని మొత్తం అంగడి వేసి పారేరు. ఏముంది, ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు, చూడు గిది ఉండాలి. అంత మాట్లాడిన బాల్కా సుమన్ కి ఈరోజు నిజంగా పర్ఫెక్ట్ మూవ్ జరిగింది తెలంగాణలో. ఇంకొకసారి ఏ నాయకుడు కూడా రెచ్చిపోవాలి, గవర్నమెంట్ ఆస్తుల్ని ధ్వంసం చేయాలి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలనే ఆలోచన వస్తే ఇదే యాక్షన్ జరుగుతుంది. పొలిటికల్లీ ఎదుర్కోవాలంటే చాలా విధాలు ఉంటాయి. సింగరేణి కార్మికుల్ని మభ్యపెట్టడం కోసం అంట వీళ్ళు అర్జెంట్కి వెళ్ళి భవనాలు కాల్ చేయాలంట. మీరు చెయ్యండి అని చెప్తున్నాడు, ఇంకా రెచ్చగొడుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఇతని పైన 326G, 351(3), 353(1)B, R/W55, R/W6, 61(2)A, BNS 4 PDPPA సెక్షన్ల కింద ఇతని పైన కేసులు నమోదైన 6 సెక్షన్లు పెట్టారు. ఇతని పైన నమోదు పెట్టారు. అండ్ ఇతను బెయిల్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తే అది వచ్చే గురువారంకి పడింది డేటు. బాల్కా సుమన్ మాత్రం లిటరల్లీ ఎన్నాళ్ళకి, నిజంగా నేను చెప్తున్నాను, చాలా ప్రాపర్గా ఏ పొలిటీషియన్ని ఉపేక్షించకుండా ఇలాగే వేస్తే ఇంకొకసారి ఎవరు ఇష్టం వచ్చిన మాట్లాడరు. బాల్కా సుమన్ అన్నాడు కానీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదు కదా అంట వాళ్ళ న్యాయవాది. ఏమండి, అంటోని రెచ్చగొట్టడం కాదా? ఇలాంటి పనులు చేయాలంటే డబ్బులు, అంటే డబ్బులు దానికే వస్తాయి, బుర్రబెట్టు డబ్బులు వస్తాయని కూడా చెప్తున్నాడు అక్కడ. రెచ్చగొట్టడం కాదా? రేపు కూర్చొని సీఎం కాన్వాయ్ని పగలగొట్టేద్దాం, వెళ్ళి బాంబులు వేద్దాం, ఏం పోయింది, ముందున్న వెహికల్ బర్న్ అవుతుంది, రాష్ట్రం అట్టుడుకుతుంది అని చెప్పిన వ్యాఖ్యలు చేస్తే కూడా కూర్చుంటారా ఇలాగే? చెప్పండి. రేపు సీఎం ఇప్పుడు 3 కాన్వాయ్లోనే వెళ్తారు. ఆయన 3 జామర్స్ లేవు, ఏం లేవు, అందుట్లో ప్రోటోకాల్ కూడా లేదు, నార్మల్గా ట్రాఫిక్తో వెళ్ళిపోతున్నాడు. ఆయన వెహికల్ పైన దాడి చేయాలని చెప్పి ఇలాగే నినాదాలు ఇస్తే, బిహైండ్ డోర్స్ కూర్చొని మాట్లాడితే అప్పుడు ఉలిక్కి పడాలా? కేటీఆర్ ఉలిక్కి పడిపోతాడు ఈరోజు, అమ్మో బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తారని. కానీ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యల పైన ఖండన అనేది రాదు ఆ పార్టీ నుంచి. కనీసం మీరందరూ నేర్చుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి సొంత వాళ్ళ మంత్రులకి మీరందరూ జమీందారులా బిహేవ్ చేస్తున్నారేంటని చెప్పి చురకలంటించారు. మనం మిలిటెంట్ లాగా మారండి అని ఎంకరేజ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెంబర్కి కనీసం కేటీఆర్, ఐఎమ్ ఫర్ జెన్జీస్, ఐఎమ్ ఫర్ ద న్యూ జనరేషన్ అని చెప్పి వెళ్తావు కదా కేటీఆర్. వీళ్ళందరినీ నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు? ఫర్గెట్ అబౌట్ కేటీఆర్, వేర్ ఇస్ కేసీఆర్? బాల్కా సుమన్ ఇలాంటి వ్యాఖ్యలు అంటుంటే కనీసం ఖండించరు, పార్టీలోంచి తీసేయరు, అలాగే అట్టి పెట్టుకుంటారా? ఎనీవేస్ అతను లాక్కొచ్చి అరెస్ట్ చేశారు. ఈయన పోలీస్ కస్టడీ నౌ. కోర్టులో అతనికి ఈరోజు 5 గంటల లోపు, లేకపోతే 24 గంటల లోపు హాజరుపరుస్తారు. పరిచిన తర్వాత అతనికి వచ్చే వారం గురువారం దాకా బెయిల్ పిటిషన్ అడ్జర్న్మెంట్ ఉంది. మళ్ళీ గురువారం వినాలి అతను బెయిల్ పిటిషన్ కోసం. బట్ ఇతను చేసిన వ్యాఖ్యలకు మాత్రం
దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ స్టెప్. మీ అందరూ కూడా ఇది పర్ఫెక్ట్ స్టెప్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.